బేసిక్ గా పెట్టారు అక్కడ 4 లక్షల లీటర్ల పాలు దానికి ఉండాలి అని చెప్పి ఆ నామ్స్ ప్రకారం. అసలు వీళ్ళు వచ్చిన తర్వాత 2019లోని నామ్స్ మార్చేసి పాలు ప్రొక్యూర్మెంట్ అవసరం లేదండి. మరి పాలు ప్రొక్యూర్మెంట్ అవసరం లేకపోతే నెయ్యి ఎక్కడి నుంచి తీసుకొస్తారండి? అక్కడే పెద్ద ల్యాప్సెస్. అంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళు చేసిన పాపాలు చూస్తా ఉంటే తిరిగి అరే పాపం అయిపోయింది అని చెప్పి లెంపలేసుకోవడం మానేసి మళ్ళా బయటకు వచ్చి తిరిగి చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ బాబు గారిని క్షమాపణ అడుగుతారు. వీళ్ళు తిరిగి క్షమాపణ అడుగుతున్నారు. ఇదేం దౌర్భాగ్యం అర్థం కావట్లే. ప్రజలకు తెలియాలి. మేమేదో రాజకీయ విమర్శలు చేసేసో రాజకీయాలుగా మీకులాగా బూతులు మాట్లాడేయాలో అలాంటి మేము అనుకోవట్లేదు. మా నాయకుడు ఒక నిబద్ధతతో మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కొంత నిబద్ధత మాకు ప్రజలే దానికి సమాధానం చెప్పే పరిస్థితి రావాలి. నేను మళ్ళీ కోరుకుంటున్నా, దీని మీద ఇలాగ ఎవరైతే రాజకీయ నాయకులు పరామర్శల పేరుతోనో ప్రదర్శనలు చేసి 6 గంటలు, 7 గంటలు, 9 గంటలు ట్రాఫిక్ ని ఇబ్బంది పెడుతూ ప్రజలు